మీ మేమందరం 5వ తరగతి విద్యార్థులం. ఇప్పుడు మేము ఎనిమిదో పాఠంలోని వృధా చెయ్యం లెసన్లో నాటకాలు చేస్తున్నాం. నాటకాలు కాదు, నాటకం చేస్తున్నాం. నా పాత్ర నర్మద, శైలజ, అనిరుద్, రాధ, సరిత, లక్ష్మి. చూస్తున్నావు ఇక్కడ చూసావు ఎంత పెద్ద కాగితపు ఉందో. ఏం మాట్లాడుకుంటున్నారు? అక్క గోడలపై పెద్ద పెద్ద కాగితాలు అతికించి ఉండడం మేము ఇక్కడికి వస్తుంటే చూసాం. అందుకే దాని గురించి మేమందరం మాట్లాడుకుంటున్నాం. అదా సంగతి. నేను కూడా ఇటు దిక్కు వస్తుంటే గోడలపై చూశాను. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టర్ అనాలి. మరి దాన్ని అక్కడ ఎవరు అతికించారు? విద్యుత్ శాఖ వారు అతికించారు. ఇటువంటి పోస్టర్ మీరు ఏమైనా చూశారా? ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టర్ మా ఊరి జాతరలోనే చూశాను. ఫిబ్రవరి 4వ తేదీ వసంతమి పంచమి నాడు ఆనందసాగర్లోని సరస్వతి ఉత్సవాలు జరుగుతున్నాయని రాసి ఉన్నది. ఇంకా ఎవరైనా ఇటువంటి పోస్టర్ చూశారా? సినిమా పోస్టర్ చూశాను. దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. సినిమా పేరు, దర్శకుని పేరు, నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి. చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊరిలో పోస్టర్ అతికించారు. ఈ పోస్టర్ని ఎవరు అతికిస్తారు? సమాచారం అందరికీ తెలవడం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం కార్యాలయాల్లో చౌరస్తాలో జనసమ్మర్దంగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేసేవి కూడా. వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి, ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకున్నటకు పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు. సర్కస్ గురించి తెలియజేయడానికి కూడా అతికిస్తారు కదా? అవును. విద్యుత్తును పోస్టర్లో ఏమున్నదక్క? కరెంటుని తెలుగులో విద్యుత్ అంటారు. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టే, రైస్ కుక్కర్, మిక్సీ, వాషింగ్ మిషన్ మొదలైనవి విద్యుత్తో పనిచేస్తాయి. పంట చేలల్లో బోరు మోటార్లు పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ రైళ్లు నడవడానికి విద్యుత్ అవసరం కాబట్టి విద్యుత్ని పొదుపు చేయాలని పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. ఇన్ని అవసరాలు ఉండగా విద్యుత్ను ఎక్కువసార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు? జలాశయాలలో నీళ్లు అడుగడం, బొగ్గు నిల్వలు తగ్గిపోవడం దీనికి కారణం. అందుకని విద్యుత్ కోత తప్పనిసరి అయింది. విద్యుత్ కోతకు నీళ్లకు ఏం సంబంధం అక్క? విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తారు. వానలు లేక, జలాశయాల్లో చాలినంత నీరు లేక, చాలినంత నీరు లేక విద్యుత్ మన అవసరాలకు తగినంత రావడం లేదు. అయితే బొగ్గుకు విద్యుత్కు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పక్క. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది. కొత్తగూడెం, రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది. అందుకొరకు మనం విద్యుత్తుని ఆదా చేయాలి. పొదుపుగా వాడితే దాన్ని ఉత్పత్తి చేసినట్టే లెక్క. ఆదా చేయటం అంటే మన ఇంటిలో అవసరం లేకున్నా ఫ్యాన్ వేయడం, ఫ్రిడ్జ్ తలుపు మాటికి తీయడం, ఇంట్లో ఎక్కువ బల్బులు వాడడం, పగటిపూట కూడా లైట్లు వెలిగించడం మొదలైన వాటితో విద్యుత్ని వృధా చేస్తున్నాం. ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్ని ఉత్పత్తి చేసినట్లే. అందుకని విద్యుత్తును వినియోగించేందుకు 1 నిమిషం ఆలోచించాలి. ఈ రోజు నుంచి మా ఇళ్లలో విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ధన్యవాదాలు.